హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు సోయా గ్రాన్యూల్స్తో వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. దీనిలోకి మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఒక కప్పు రైస్కి అంటే 250 ml కప్పు కొలత తీసుకున్నాను. 1/2 కప్ సోయా గ్రాన్యూల్స్ వేసాను. ముందుగా నీళ్లు మరిగించి అందులో సోయా గ్రాన్యూల్స్ వేసి 2 నిమిషాల నుంచి స్ట్రైనర్లో వేసి స్ట్రైనర్ గిన్నె మీద పెట్టి దానిలో రెండు సార్లు చల్లని నీళ్ళు వేసి కడిగేసుకుని స్ట్రైనర్తోనే పక్కన పెట్టుకోవాలి. అలా నీరు వాడిపోతుంది. ప్యాన్ పెట్టి స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ సోయా గ్రాన్యూల్స్ గట్టిగా పిండేసి అందులో వేసేయాలి. కొద్దిగా మసాలా పొడి వేయాలి, ఒక 1/2 స్పూన్ అలాగా వేసి కలుపుతూ వేపించాలి. వేగిపోయింది, పక్కకి తీసి పెట్టుకుని అదే ప్యాన్లోని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసి పుల్లి పేస్టు, ధనియాలు పొడి 1.5 స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను వేసి కారం 1 టీ స్పూన్ వేసి సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి కార్న్ కూడా వేసి మూత పెట్టాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. మొక్కజొన్న గింజలు కూడా అందులో వేసేయాలి. వేసి కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని సోయా గ్రాన్యూల్స్ వేయించి ఉంచుకున్నాం కదా, అవి అందులో వేసి బాగా కలపాలి. మసాలా అంతా పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకో. స్టవ్ మీద కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి బంగాళాదుంపలు 2 పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. నేను చిన్నవి కోసాను. అవి బాగా వేపించుకుని అందులో మళ్ళీ 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసుకుని అందులో వేయాలి. అవి కూడా కలిపి వేగుతుండగా షాజీరా వేసి ఎండుమిరపకాయలు వేసి జీడిపప్పు కూడా వేయాలి. అవి కలుపుతూ వేపించాలి. వేపించి తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు అప్పుడు వేస్తే బాగుంటుంది. కరివేపాకు వేసి అప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యం అందులో వేసుకోవాలి. బియ్యం కలుపుతూ ఉప్పు, పసుపు, గరం మసాలా సరిపడా వేసుకోవాలండి. వేసుకుని పచ్చి బఠానీలు కొద్దిగాను 1/2 కప్పు పచ్చి బఠానీలు వేయాలి. పచ్చి బఠానీలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి సాల్ట్, పసుపు, కారం వేసి కలపాలి. కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, సోయా గ్రాన్యూల్స్, టమాటా మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. ఆయిల్ సరిపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం కలిపిన తర్వాత అవి బాగా మసాలా అంతా దానికి పట్టిన తర్వాత బఠానీలు అందులో వేసేయాలి. పచ్చి బఠానీలు వేసుకుని తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. కలిపి వేసాక 4 పచ్చిమిరపకాయలు చిన్న నాట్లు పెట్టి వేయండి. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసి కలిపిన తర్వాత ఏ కప్పుతో వేసామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసి మరి కొద్దిగా నీళ్లు వేయాలి. వేసి కలపాలి. ఇప్పుడు బాగా కలిపి ఉప్పు, కారం, గరం మసాలా అవి సరిపోయో లేదో ఒకసారి చూసుకుని అప్పుడు కుక్కర్కి మూత పెట్టాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత వచ్చాక మూత తీసుకుని చూసుకోవాలి. పులావ్ రెడీ అయిపోయింది. మనం ముందుగా కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. నేను కుక్కర్ మూత తీసాక కొత్తిమీర వేసాను. పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.